ఆ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రిని దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా. మనము గడిచిన 2 వారాలుగా శ్రేష్టమైన అంశాన్ని ధ్యానిస్తున్నా. ఒలివ చెట్టు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నా. 2 వారాలు దేవుడు అద్భుతమైన శ్రేష్టమైన మాటలు మనం నేర్పించాడు. ఈ ప్రభు దినము మరికొంత దేవుని మాటలు నేర్చుకోవాలని ఆశపడుతున్నా. మనందరూ కూడా ధ్యానించాం ఒలివ చెట్టుకున్నటువంటి ప్రత్యేక లక్షణాలు. దావీదు మహారాజు దేవుని మందిరములో అనగా జీవగల దేవుని సంఘములో నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను అని దావీదు మహారాజు అన్న మాటలు జ్ఞాపకం చేసుకున్నా. ఆయన అనుభవాన్ని మనతో పంచుకుంటూ నేను ఎలా ఉంటున్నానంటే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. చాలా శ్రేష్టమైన చెట్లు ఉన్నప్పటికీ ఒలివ చెట్టుతోనే ఎందుకు పోల్చుకున్నాడు ధ్యానించాం మనం. ఆ పచ్చని ఒలివ చెట్టుకున్నటువంటి లక్షణాలను మనం ధ్యానించాం. దానిలో ఒకటి దీర్ఘకాలము ఒలివ చెట్టు నివసిస్తుందని ధ్యానించాం. రెండోదిగా ఒలివ చెట్టు చాలా సౌందర్యవంతమైనది, సౌందర్యము గలది. హోషేయ గ్రంథములో మనం చదువుకున్నాము, ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకున్నాం. హోషేయ గ్రంథంలో మరోసారి ఆ మాట మనం చూద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టును కలిగిన సౌందర్యం అతనికి కలుగును. తన జనాంగమునకు ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, నా ప్రజలు, నా జనాంగము, నా సంతానము వారు ఎలా ఉన్నారు అంటే ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము కలిగిన వారుగా ఉన్నారు అంటాడండి. అనగా ఒలివ చెట్టు ఎంత సౌందర్యంగా ఉందో అలా నా ప్రజలు ఉన్నారంటాడు. అనగా తన ప్రజలు ఎలా ఉండాలని తండ్రిని దేవుడు కోరుతున్నాడంటే ఒలివ చెట్టు అంతా సౌందర్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చెట్లు సౌందర్యంగా ఎప్పుడు ఉంటాయి? పచ్చని ఆకులతో ఉంటే సౌందర్యంగా ఉంటాయి, రకరకాల పూలతో ఉంటే సౌందర్యంగా ఉంటాయి, మంచి కాపు కాస్తే సౌందర్యంగా ఉంటాయి. కాబట్టి అంత సౌందర్యంగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తన బిడ్డలైన మనందరం కూడా ఒలివ చెట్టు అంత సౌందర్యం, చెట్టుకున్నంత సౌందర్యం. ఆ సౌందర్యం ఎలా వస్తుంది? చెట్టుకు సౌందర్యం ఎలా వస్తుంది? తన బిడ్డలకు ఆ ఆత్మీయ సౌందర్యం ఎలా వస్తుంది? ఇర్మియా గ్రంథంలో మరోసారి మనం చూద్దాం, జ్ఞాపకం చేసుకున్నాం. మరోసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7 నుంచి మనం గమనించినట్లయితే అక్కడ శ్రేష్టమైన మాట మరోసారి మీతో జ్ఞాపకం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున అది చింత నందదు, కాపు మానదు. అనగా ఒకని పచ్చని ఒలివ చెట్టుతో దేవుడు పోలుస్తూ, ఒక చెట్టు పచ్చగా కాపు మానకుండా పూత పూసే చెట్టు ఏది అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు అండి. దాని ఏర్లు కాలువ ఓరను తాకుతుంటాయి. కాబట్టి సమృద్ధిగా నీరు ఉంటుంది. కాబట్టి ఆ చెట్లు ఎలా ఉంటాయంటే పచ్చగా ఉంటాయి, కాపు కాస్తాయి, ఎంత ఎండొచ్చినా భయపడవు, కాపు మానవు. కారణం ఏంటంటే జలముల యొద్ద నాటబడ్డాయి. ఆ జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎవరు అంటే ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారు అలా ఉంటారో, అలా సౌందర్యంగా ఉంటారో, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటారో. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉండును అంటాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణి మనము నమ్ముతామో
దేవుని ఎడల నమ్మకం కలిగి ఉంటామో మన జీవితం ఎలా ఉంటుందంటే ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యం మనకుంటుందండి. అలా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, నమ్మకము విశ్వాసము రెండు దగ్గర పదాలే. ఏదైనా మనం మనిషిని నమ్మినప్పుడే అతనికి ఏదైనా మనము పని అప్పగించగలము, ఎంతైనా డబ్బులు ఇవ్వగలము, ఎంత దూరమైనా అతనితో ప్రయాణం చేయగలము. ఒక పురుషుని స్త్రీ నమ్మినప్పుడే జీవితాంతము ఆ పురుషునితో ప్రయాణం చేస్తుందండి, అతని నమ్మి. అట్లాగే అబ్రహాము దేవుని నమ్మాడండి. నమ్మి దేవుడు చూపించే దేశానికి దేవునితో పాటు నడిచాడు, విశ్వాసముతో నడిచాడు. నమ్మడము విశ్వాసంతో నడవడము. కాబట్టి దేవుణ్ణి నమ్మడం చాలా ప్రాముఖ్యం అండి. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు నమ్ముతావో, దేవుని నమ్మి నీ విశ్వాస జీవితము దేవునితో పాటు నువ్వు ప్రయాణము చేస్తావో, కొనసాగుతుందో, దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు కూడా ఆత్మీయ సౌందర్యం కల పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటామండి. దేవుని నమ్మాలి. దేవుడు వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నా, తండ్రిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు, 1000 తరములకు కృపచూపు వాడు. కాబట్టి తండ్రిన దేవుడు నమ్మకమైన వాడు, కాబట్టి నమ్మదగిన దేవుడు ఆయన. నువ్వు ఆయన నమ్మితే ఆత్మీయ సౌందర్యం కలిగి ఉంటావు. క్రీస్తు ప్రభువు ఆ నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం తప్పు వాడు కాదు అంటాడండి. క్రీస్తు ప్రభువు నమ్మదగిన దేవుడు. తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనకిచ్చినటువంటి వాక్యము, ఆ మాట మనం చూస్తామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట అక్కడ మనకు కనిపిస్తుందండి. మొదటి తిమోతి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు, ఆయన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి తండ్రిన దేవుడు నమ్మకమైన వాడు, క్రీస్తు ప్రభువు నమ్మకమైన వాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం తప్పువాడు కాదు, నమ్మగలిగిన దేవుడు. మన విషయంలో వాగ్దానాలు నెరవేర్చడానికి తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనకిచ్చినటువంటి వాక్యము అది నమ్మదగినది. దేవుడు మనకిచ్చిన వాక్యం అండి, నమ్మదగినది. ఇంకా సామెతల గ్రంథంలో నీ శాసనములు ఆజ్ఞలు నమ్మదగినవి అంటాడు దావీదు మహారాజు అండి. నీ శాసనములు నీ ఆజ్ఞలు నమ్మదగినవి. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, క్రీస్తు ప్రభువు నమ్మదగిన దేవుడు, వాగ్దానాలు నెరవేర్చటంలో వారు నమ్మదగిన దేవుడు. అంతేకాకుండా వారు ఇచ్చిన వాక్యము నమ్మదగినది. వారి శాసనములు నమ్మదగినవి, ఆజ్ఞలు నమ్మదగినవి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో, జలముల యొద్ద నాటబడినటువంటి పచ్చని చెట్టు వలె మనం ఉంటాము. దేవుని నమ్మినప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నప్పుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి మనం నమ్మి ఆయనతో విశ్వాస జీవితము కొనసాగిస్తున్నామా? అలా కొనసాగించి ఆత్మ సౌందర్యం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడండి. మనం జ్ఞాపకం చేసుకున్నాం, నమ్ముట వలన ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, నమ్ముట వలన ఎలాంటి
ఆశీర్వాదాలు కలిగి ఉంటామో, ఎలాంటి ఆత్మ సౌందర్యం కలిగి ఉంటామో అని ఆలోచన చేస్తే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నువ్వు నమ్మి క్రీస్తు యేసువుగా బాప్తిసం తీసుకున్నావు అనుకో, ఆ ఉగ్రత దినం నుంచి నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించబడతాం నమ్మటం వలన. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఇందాక మనం చాలా శ్రేష్ఠమైన మాటను మనం చదువుకున్నాం. 3వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, 4వ వచనంలో గమనించినట్లయితే ఐదవ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము అంట. నీ పూర్ణ హృదయం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు అయిన అధికారమును ఒప్పుకొని, అప్పుడు నీ త్రోవను ఆయన సరళము చేయను. ఎప్పుడైతే నీ బుద్ధి కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచుతావో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా దేవుని యందు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో నీ త్రోవను ఆయన సరళం చేస్తాడంటండి. నీ త్రోవ చక్కగా ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్ మనకు లైఫ్ కావాలంటే, ఎలాంటి అడ్డంకులు లేకుండా మన ప్రయాణం సాగాలంటే ఏం చేయాలంటే, నీ బుద్ధి కాదు, నీ జ్ఞానము కాదో, నీ బలము కాదో, నీ ఆలోచనలు కాదో, దేవుని యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకో. ఆయన నా రాజు, నా ప్రభువు, ఆయనకు అధికారం కింద నేను ఉన్నానని నువ్వు ఒప్పుకుంటే నీ త్రోవ ఎలా ఉంటుందని సరళం అవుతుందండి. నీ త్రోవను సరళము చేస్తానంటాడు దేవుడు అండి. కాబట్టి దేవుని నమ్మిన వారి జీవితం ఎలా ఉంటుందంటే పచ్చని సౌందర్యం గల చెట్టు వల్లే ఉంటుంది. కాబట్టి మన బుద్ధి కన్నా, మన ఆలోచన కన్నా దేవుని యందు నమ్మకం ఉంచి ఎప్పుడైతే మనము మన ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారం ఇవ్వుకొని ప్రయాణం చేస్తామో మన త్రోవ సరళం చేస్తానని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక మంచి మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథంలోనే కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము చక్కని మాట అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 32వ అధ్యాయము కీర్తన గ్రంథం 8వ వచనంలో గమనిస్తే చక్కని మాట అక్కడ మనం చూస్తామండి. 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అంటాడండి. నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను అనగా, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచుతావో, నువ్వు నమ్మకం ఉంచుతావు, నీ త్రోవ సరళం చేయబడుతుంది. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని నమ్మి ఆయనతో పాటు విశ్వాసంతో ప్రయాణం చేస్తే ఆయన ఏమంటాడంటే, చూడండి ఏమంటాడంటే, నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడచవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను. ఎలా వెళ్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందో నీకు నేను బోధిస్తాను, నీ మీద నేను దృష్టి ఉంచి నేను ఆలోచన చెప్తాను అంటాడండి. కాబట్టి సొంత ఆలోచన కన్నా, స్వబుద్ధి కన్నా, సొంత ఆలోచన కన్నా మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతావో మనకు ఉపదేశం చేస్తాడు, మన త్రోవను ఎట్లా నడవాలో చెప్తాడండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకం ఉంచు వారుగా, నమ్మకం ఉంచి విశ్వాసముతో ఆయనతో కలిసి ప్రయాణము చేసేవారుగా మనం ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మరొకసారి మనందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. చాలా శ్రేష్టమైన మాటను. తర్వాత మనం సామెతల గ్రంథము ఇంకొక మాట మనం చూస్తాం. సామెతల గ్రంథము
28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం మనం గమనిస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనంలో చక్కని మాటను ఇరవై వచనం చదువునా, నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా ఉంటాయంట. నమ్మకమైన వానికి ఎప్పుడైతే దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచి దేవుని దృష్టిలో నువ్వు నమ్మకమైన వానిగా ఉంటావో, వాక్యం చెబుతుంది మీకు మెండైన దీవెనలు అంటుందండి. మెండైన దీవెనలు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. తర్వాత 25వ వచనంలో చాలా చక్కని మాట అండి. 25వ వచనం, చాలా శ్రేష్ఠ మాట అండి. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు అనగా ఎలా ఉంటాడంటే వర్ధిల్లుతాడు, ఆశీర్వదించబడతాడు. మన జీవితాలలో ఆశీర్వాదము కావాలంటే మనుషులను నమ్మొద్దు, భూరాజును ఆశ్రయించొద్దు, దేవుని యందు నమ్మకం ఉంచు అంటాడు. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. చాలా చక్కగా మాట అంటాడండి. ఆశీర్వాదం, వర్ధిలత ఎవరికంటే యెహోవా యందు నమ్మకం ఉంచు వారికి. యెహోవాను నమ్ముకున్న వాడే ఆత్మ సౌందర్యం కలిగినటువంటి ఒలివ చెట్టు వలె ఉంటాడు. కాబట్టి యెహోవా యందు మన నమ్మకం ఉంచాలి దేవుని ఆశీర్వాదం కొరకు. బైబిల్ గ్రంథంలో మనం చాలా మందిని చూస్తామండి, నమ్మితే 2వ దినవృత్తాంత గ్రంథంలో గమనించినట్లయితే 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము చక్కని మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తామండి. అక్కడ అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిలింపజేసెను. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మి దేవుణ్ణి ఆశ్రయించాడో ఉజ్జియా అండి, అంతకాలము అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు, అంతకాలము ఆస్వాదించబడుతూనే ఉన్నాడు. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే దేవుని నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసంతో దేవుణ్ణి అనుసరించి నడిచాడు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్ముతామో, యెహోవా యందు నమ్మకం ఉంచుతామో వర్ధిల్లుతండి. ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలము, దేవుని నమ్మి ఆయన ఆశ్రయించినంత కాలము ఎక్కడికి వెళ్ళినా కూడా వర్ధిల్లత, ఆశీర్వాదం అండి. కాబట్టి వర్ధిల్లత ఎక్కడుంది, దీవెన ఎక్కడ ఉంది అంటే యెహోవా యందు నమ్మకం ఉంచటం అండి, నమ్మడం దేవుణ్ణి. యోసేపును చూస్తున్నాం మనం. యోసేపును చూస్తే దేవుని యందు నమ్మకం కలిగిన వాడు, యవన కాలంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు యోసేపుని ఎంతగా వర్ధిలింపజేశాడండి. ఆయన యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆశీర్వాదం, ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇండ్లు దీవించబడుతుంది. ఖైదీగా ఉన్నటువంటి యోసేపును, బానిసగా ఉన్నటువంటి యోసేపును దేవుడు వర్ధిల్లం చేశాడు. ఎందుకంటే యోసేపు దేవుని నమ్మాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఎంతగా దీవించబడ్డారంటే దేశ ప్రధానందరిలో కూడా వారిని ముఖ్యులుగా చేశాడండి దేవుడు. అంతగా ఆస్వాదించాడు, వర్ధిలింపజేశాడు. మన జీవితాలలో ఒలీవ చెట్టు అంతా సౌందర్యవంతముగా మనం ఉండాలంటే, ఆత్మ సౌందర్యం కలిగి ఉండాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని నమ్మి మనము విశ్వాసముతో ఆయన్ను అనుసరించి నడవాలి. అప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదమని వాక్యం ద్వారా మనం చూస్తున్నా. మార్తతో అన్న మాట జ్ఞాపకం చేసుకున్నా. నువ్వు నమ్ము, దేవుని మహిమ చూస్తావు. దేవుని నమ్ము. నువ్వు
దేవుని నమ్మితే దేవుని యొక్క మహిమ ఏంటో నువ్వు చూస్తావు. దేవుని నమ్మితే వర్ధిల్లత అంటే ఏంటో చూస్తావు. ఆశీర్వాదం అంటే ఏంటో చూస్తావు. నమ్మి ఆయనతో విశ్వాస జీవితాన్ని కొనసాగించు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అనేక మంది అధికారాల కింద కాదు, కానీ దేవుని యొక్క అధికారాన్ని నువ్వు ఒప్పుకొని ఆయన అధికారం కింద నీ విశ్వాస జీవిత యాత్రను కొనసాగిస్తే ఆశీర్వాదం అంటే ఏంటో మనం చూస్తామండి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కోరుతున్నాడు ఒలివ చెట్టు అంతా సౌందర్యవంతులుగా ఉండాలని, పచ్చగా ఉండాలని. ఎవరు పచ్చగా ఉంటారంటే దేవుని నమ్మిన వారు పచ్చగా ఉంటారు. ఎవరు దేవుని మహిమ చూస్తారంటే దేవుని నమ్మిన వారు దేవుని మహిమ చూస్తారు. ఎవరు వర్ధిల్లుతారు అంటే దేవునిని నమ్మిన వారు వర్ధిల్లుతారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారు. ఎవరికి 1000 తరముల మీద కృప చూపుతుందంటే, 1000 తరల మీద కృప ఉంటుందంటే దేవుణ్ణి నమ్మిన వారికి అండి, దేవుని నమ్మకం ఉంచు వారికి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తాను మా అందరికి కూడా పచ్చని ఒలివ చెట్టు అంత సౌందర్యవంతులుగా ఉండాలని. ఆ సౌందర్యము దేవుని నమ్మటం వలన వస్తుందని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 50వ వచనంలో క్రీస్తు ప్రభువు నతానీయులతో అన్న మాట మనకు అక్కడ కనిపిస్తుందండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనంలో చాలా చక్కని మాట అక్కడ క్రీస్తు ప్రభువు నతానీయులతో అన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 50వ వచనం. ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తిని గమనించండి, వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూతువని అతనితో చెప్పాను. అనగా నువ్వు నన్ను నమ్ముతున్నావు, నువ్వు నమ్మితే వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. నమ్మిన వాని వలన ఈ కార్యాలు జరుగుతాయి. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. గొప్ప గొప్ప కార్యాలు ఎవరు చూస్తారు అంటే దేవుని నమ్మిన వారు గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస యాత్ర కొనసాగించిన వారు. నతనీయులతో అంటాడు, నువ్వు అక్కడున్నప్పుడే నాకు తెలుసు అంటాడు. అయ్యా, ఎలా తెలుసు? నువ్వు ఇంకా నన్ను నమ్మితే ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు. క్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే దేవునికి సమస్తమును సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదండి. మనుషులకు చాలా చాలా సంగతులు అసాధ్యము, అయితే దేవునికి సమస్తం సాధ్యము. క్రీస్తు ప్రభువు అంటాడండి ఆ మాట అండి. అయితే అదే క్రీస్తు ప్రభువు అంటాడు, మనుషులకు చాలా అసాధ్యం కదా, దేవునికి సమస్తం సాధ్యం కదా. అయితే క్రీస్తు ప్రభువు అదే మాట అంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూడండి 23వ వచనంలో క్రీస్తు ప్రభువు అన్న మాటను, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తు ప్రభువు అన్న మాట అక్కడ మనం గమనించవచ్చండి. చాలా శ్రేష్టమైన మాట. 9:23లో గమనించినట్లయితే 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందుకు యేసు, నమ్ముట నీ వలన అవుతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇందాక దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు. అయితే అలాంటి సాధ్యమే ఎవరికి అంటే నమ్మువానికి. మనుషులకు అసాధ్యము, కానీ నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే, నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే నీకు అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తము సాధ్యమే అంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆత్మ సౌందర్యం మనం కలిగి ఉండాలంటే దేవుని మనం నమ్మాలి. ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నన్ను నడిపించగలడు, నా జీవితాన్ని మార్చగలడు, నా కార్యము నెరవేర్చగలడు, నా త్రోవను సరళము చేయగలడు, నా కుటుంబంలో ఈ అద్భుత కార్యములు చేయగలడు. నమ్మితే సాధ్యం అంటాడండి దేవుడు. అంటే మనమైతే అల్ప విశ్వాసులుగా ఉంటూ నమ్మకుండా మనం ఏం చేస్తామంటే అనేకమైనటువంటి దీవెనలు మనం పోగొట్టుకుంటున్నాం. అయితే దేవునికి అసాధ్యమైంది లేదు, నమ్మిన వానికి కూడా అసాధ్యమైంది లేదండి. కాబట్టి సమస్తమును సాధ్యమని లేఖనాల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఏ విషయంలో అయినా కూడా మనం దేవుని యందు
నమ్మకం ఉంచి ఆయనతో విశ్వాస యాత్రను సాగించాలని లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో పచ్చని చెట్టు వలె ఉంటావు. ఆ చెట్టు సౌందర్యానికి కారణం ఏంటంటే మంచి పూలండి, మంచి కాపు. అట్లాగే దేవుని నమ్మిన వాళ్ళలో ఏముంటాయంటే మంచి లక్షణాలు ఉంటాయి. ఆ సౌందర్యానికి కారణము కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో, సామెతల గ్రంథంలో ఆ మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనంలో, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనంలో ఎలాంటి లక్షణము మనకు నమ్మకమైన స్వభావము గలవాడు. గమనించండి, నమ్మకమైన స్వభావం గలవాడిలో ఎలాంటి చక్కని గుణం ఉంటుందంటే సంగతిని దాస్తాడంటండి. సంగతిని దాచే లక్షణం ఎవరికి ఉంటుందంటే నమ్మకమైన వాడికి. అదే సౌందర్యం. కొంతమంది నిన్ను నమ్మి, నిన్ను శ్రేయాభిలాష అనుకొని, నీ దగ్గర ఆదరణ దొరుకుతుందని కొన్ని సంగతులు చెబితే, కుటుంబ సంగతులు చెబితే, ఆ సంగతులు ఏం చేస్తారంటే అనేక మంది ఏం చేస్తారంటే అందరికీ ప్రచారం చేస్తారండి. అలాంటి లక్షణము నమ్మకమైనది కాదు, నమ్మకమైన వాళ్ళది కాదండి. నమ్మకమైన వాడంటే సంగతి దాస్తాడు, ఆదరణతో కూడా మాటలు చెబుతాడు, ఆ కుటుంబాన్ని నిలబెడతాడు, కుటుంబ పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాని ఆ కుటుంబంలో ఉన్నటువంటి బలహీనతలు తీసుకెళ్ళి, ఆ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు తీసుకెళ్ళి అనేకులకు చెప్పేవారు చాలామంది ఉన్నారు. అది నమ్మకమైన వారి లక్షణం కాదండి. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు అండి. ఎలా ఉండాలి అంటే సౌందర్యవంతమైన చెట్టు వలె ఉండాలి. ఎప్పుడు సౌందర్యంగా ఉంటావంటే సంగతి దాచినప్పుడు, వారి పరువు పోగొట్టకుండా ఉన్నప్పుడు అండి. కనుక ప్రియమైన బిడ్డల, అలాంటి శ్రేష్టమైన లక్షణము క్రైస్తవులకు ఏమిస్తుందంటే సౌందర్యాన్ని ఇస్తుందండి. తర్వాత ఇంకొక మాట అంటాడు, అదే 13వ అధ్యాయం 17వ వచనం, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం కూడా చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తాడు. 13:17 ఔషధము వంటివాడు. నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడంటే మంచి మందు లాంటి వాడు అంటండి. ఔషధం ఏం చేస్తుందంటే గాయాలను మానుపుతుంది, రోగాన్ని నయం చేస్తుంది. అట్లాగే నమ్మకస్తుడు, దేవుని నమ్మిన వాడు ఎలా ఉంటాడంటే ఔషధం లాగుంటాడు, అనేకులకి ఔషధం లాగుంటాడు. పులిసిన పిండి కాదండి, పులిసిన పిండి మంచి పిండిని కూడా చెడగొడుతుంది. పులిసిన పిండి మంచి కుటుంబాలను కూడా పాడు చేస్తుంది, మంచి సంఘాలను పాడు చేస్తుంది. అయితే మంచి దేవుని నమ్మినవాడు, దేవుని యందు నమ్మకం ఉంచినవాడు ఎలాంటి సౌందర్యం కలిగి ఉంటాడంటే ఔషధము లాంటి వాడండి. ఔషధము లాంటి వాడు, రాయబారి, ఔషధము లాంటి రాయబారి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నువ్వు నేను ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే తన బెడలు ఒలివు చెట్టంత సౌందర్యవంతురాలుగా ఉండాలంటున్నాడండి. అట్లా ఎలా ఉండాలంటే నువ్వు సంగతి దాచేదానిగా ఉండాలి, సంగతి దాచేవానిగా ఉండాలి, ఇతరులకు ఔషధంలాగా ఉండాలి. నిన్ను బట్టి ఆ ఇంట్లో, ఆ జీవితంలో గాయాలు మానగలగాలండి. గాయాలు రేపేవారిగా ఉండకూడదు, కొట్లాటలు తెచ్చేవారిగా ఉండకూడదండి, అనే గొడవలు పెట్టేవారుగా ఉండకూడదు. అది కాదు దేవుడు కోరుకునే ఆత్మీయ సౌందర్యము. మందులాగా ఉండాలి నువ్వు నేనని వాక్యం రచన చేస్తున్నాడు. తర్వాత అదే 14వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనంలో గమనిస్తే 14:5 కూడా చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. నమ్మకమైన సాక్షి అబద్ధము ఆడడు. గమనించండి, క్రైస్తవులకు మంచి లక్షణం ఏంటంటే, సౌందర్యం ఏంటంటే అబద్ధము ఆడకపోవడం అండి.
అబద్ధమాడు వారందరూ అగ్నిగంధకుతో మండు గుండములో పాలిపొందుదురు అంటాడండి. కాబట్టి అబద్ధికులు పరలోక రాజ్యమునకు వారసులు కారు. అబద్ధము, చాలామంది నోరు తెరిస్తే అబద్ధం ఆడతారు. నోరు తెరిస్తే అబద్ధము. ప్రియమైన బిడ్డలారా, అది క్రైస్తవుల ఆత్మీయ సౌందర్యము కాదండి. అబద్ధమాడని వారుగా మన దేవుడు ఎలాంటి వాడంటే అబద్ధమాడ నేరనివాడు అంటాడండి. అబద్ధమాడ నేరనివాడు నీ దేవుడు, నా దేవుడు. అబద్ధమాడ జాలనివాడు. మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే అలాంటి ఆత్మ సౌందర్యం కలిగిన క్రైస్తవులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడండి. నా జనులో ఒలివ చెట్టంతా సౌందర్యంగా ఉండాలి, అబద్ధమాడని వారుగా ఉండాలి. అబద్ధమును ఆడుతూ జరిగించి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యానికి వారసులు కాదు, అగ్నిగంధకులతో మండు గుండములో పొందుతారు. కాబట్టి దేని బిడ్డలారా, చాలామంది చాలా సులభంగా అబద్ధాలు ఆడతారు, చాలా సులభంగా ఆడతారు. కాబట్టి అది ఆత్మ సౌందర్యానికి చిన్న లక్షణము కాదన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత దేవుని నమ్మిన వాడి యొక్క సౌందర్యం ఎక్కడ కనిపిస్తుంది అంటే నెహెమ్యా గ్రంథంలో గమనించండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. దేవుని నమ్మిన వాని సౌందర్యం అండి. ఎలాంటి సౌందర్యము కనిపిస్తుందో 7వ అధ్యాయం అందరూ తీద్దాం. 2వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని వ్యక్తి మనకు కనిపిస్తాడండి. నా సహోదరుడైన హనాకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. నమ్మకమైన మనుషుడు, నమ్మకమైన మనుషుడు. ఇంకొక లక్షణం ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడండి. ఎప్పుడు మనము ఆత్మ సౌందర్యం కలిగి ఉంటామో అంటే దేవుని నమ్మడంతో పాటు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండడం. దేవుడు అంటే ఈరోజు అనేక మందికి భయం లేదు, భక్తి లేదు. భయం లేని భక్తి మనం చూస్తాం. అందుకే మనం ఆత్మీయ సౌందర్యము లేని వారుగా ఉంటున్నామండి. అనగా దేవుడు అంటే భయభక్తి, అనగా దేవుని నమ్మిన వారు అనేక మందిలో భయము ఉండదు, భక్తి ఉండదండి. భయంతో కూడిన భక్తి ఉండదు, చాలా చులకన. ఆదివారాన్ని సులభంగా మానేస్తాం, భయం ఉండదు. సులభంగా కొన్ని చేయకూడని పనులు చేసేస్తాం, భయం ఉండదండి. దేవుని బిడ్డలారా, అలా కాదండి. అలా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే దేవుని నమ్మిన బిడ్డలము నమ్మకమైన వారుగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. దేవుడు అలాంటి వారికి మందిర బాధ్యతను, ఖజానా బాధ్యతను అప్పగించినట్లు మనం చూస్తాం నెహెమ్యా కాలంలో అండి. కాబట్టి భయభక్తులు కలిగి నమ్మకంగా ఉండాలి నా జీవితంలో. అప్పుడే దేవుడు దృష్టిలో మనం పచ్చని సౌందర్యవంతమైన ఒలివ చెట్టు వలె ఉంటామని లేఖనాల ద్వారా దేవుడు మరొకసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక మాట మనం చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. చాలా చక్కని మాటని అక్కడ క్రీస్తు ప్రభు అంటున్న మాటలు మనం చూస్తామండి. క్రీస్తు ప్రభు అంటున్న మాటలు 16వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి, కాబట్టి గమనించండి, ఈ లోకంలో డబ్బే అన్యాయమైంది. అన్యాయమైన డబ్బు అది. ఆ డబ్బు విషయంలోనే, లోకంలో ఉన్న డబ్బు విషయంలోనే నువ్వు నేను నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనము నీకు ఎవరిస్తారు అంటాడండి. నీకు ఎలా దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది? అన్యాయమైన సిరి, దాంట్లోనే నమ్మకం. మనం అన్యాయమైన సిరి విషయంలోనే, డబ్బు విషయంలోనే
నమ్మకంగా ఉండమండి. చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వచ్చే లోపల మరి డబ్బు విషయం కొంచెం నమ్మకంగా ఉండం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. దేవుడు నీకు ఇంత సిరి ఇచ్చాడే, అన్యాయపు సిరి, దాంట్లో నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలండి. అప్పుడే దీవెనలు. దాంట్లోనే నువ్వు నమ్మకంగా లేకుండా, దాంట్లోనే నువ్వు దొంగగా ఉంటే, దాంట్లోనే మనం దొంగతనం చేస్తూ ఉంటే ఎలా సత్యమైన ధనము నీకు ఇస్తాడు దేవుడు? ఎలా దీవించబడతావు నువ్వు? ఎలా ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉంటావు దేవుడు కోరుకున్నట్లుగా? దావీదు మహారాజు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటాడండి. నా బిడ్డలు ఎలా ఉన్నారంటే ఒలివ చెట్టంత సౌందర్యవంతురాలు అంటాడండి. ఆ ఒలివ చెట్టంత సౌందర్యం ఎలా వస్తుందంటే అన్నేపు సిరి విషయంలోనే నువ్వు నమ్మకంగా లేకుండా ఉంటే. ఎప్పుడైతే అన్నేపు సిరి విషయం, లోకంలో ఉన్న ధనం విషయంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉంటే. అదే అంటాడు, ఎలా వశము చేతును అని చెబుతూ చూడండి, మీరు పరుల సొమ్ము విషయం నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చునో? ఏ సేవకుని ఇద్దరు యాజమానులకు చేయింపులేడు, వాడు ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని సేవింపలేరని చెప్పాను. కనుక క్రీస్తు చెప్పిన ఆ మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మకమైన వారికి అనగా ఎలా ఉండాలంటే లోకంలో దేవుడిచ్చినటువంటి సిరి విషయం మనం ఎలా నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు న్యాయమైన నీతియుక్తమైనటువంటి ధనాన్ని దేవుడు ఇస్తారని వాక్యం ద్వారా మరొకసారి మన హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఒక చక్కని భక్తుని మనం చూస్తాం, ఎంత సౌందర్యవంతుడు అబ్రహాము గురించి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు గమనించినట్లయితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు చక్కని మాట అక్కడ. అబ్రహామును ఏర్పరచుకొని ఆ కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలికి అతనిని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. గమనించండి, అబ్రహాము గురించి ఏమంటే అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి గమనించండి, అబ్రహాము గురించి ఏం చేస్తున్నాడంటే నమ్మకమైన మనసు గలవాడు అబ్రహాము నాకు స్నేహితుడు అంటాడండి దేవుడు. కారణం ఏంటంటే అబ్రహాములో ఉన్నటువంటి సౌందర్యము నమ్మకమైన మనస్సు కలవాడు అబ్రహాం అంటే. మోషేని గురించి దేవుడు చెబుతూ నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అంటాడండి. నా ఇల్లంతటిలో మోషేని గురించి సాక్ష్యం చెబుతున్నాడు. అనగా ఎంత సౌందర్యవంతుడు మోషే అండి. అబ్రహాము నమ్మకమైన హృదయం కలిగిన వాడు అబ్రహాం అండి. అపోస్తలుడైన పౌలు గురించి లేఖనాల్లో గమనించినట్లయితే దేవునికి ఎంత నమ్మకమైన పరిచారకునిగా ఉన్నాడండి. ఆ నమ్మకాన్ని బట్టి దేవుని చేత కృప పొందాడు పౌలు. నమ్మకత్వాన్ని బట్టి దేవుని చేత కృప పొందాడు. దేవుని కృప పొందాలంటే మనం ఏం చేయాలంటే, దేవుని కృప పొందాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలండి. విశ్వాసంతో మన జీవితాన్ని దేవునితో కొనసాగించాలి. అప్పుడే మనం ఉంటాం పచ్చని ఒలివ చెట్టు వల్ల సౌందర్యంగా మనం ఉంటామండి. కాబట్టి అబ్రహాము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అపోస్తలుడైన పౌలును జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి ఏం చెప్తారంటే నమ్మకమైన నా కుమారుడు అంటాడండి. ఎలాంటి వాడంటే తిమోతి గురించి జ్ఞాపకం చేస్తూ నమ్మకమైన వాడు అంటాడండి. ఓనేసిము నమ్మకమైన వాడు, మంచి పరిచారకుడు. క్రొత్త నిబంధనలో చాలామంది భక్తులు మనకు కనిపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, వీరందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వారందరూ కూడా ఒలీవ చెట్టంత సౌందర్యము గలవారు. ఎందుకంటే
దేవుని నమ్మి దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నారు. ఒలీవ చెట్టంత సౌందర్యం గలవారు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు. లేఖనాల్లో చాలామంది మనకు కనిపిస్తున్నారు. ఎపఫ్రా నమ్మకమైన వాడు. ఎపఫ్రా గురించి లేఖనాలు చెబుతున్నాయి. ఒనేషిము నమ్మకమైన వాడు, లేఖనాలు చెబుతున్నాయండి. దానియేలు నమ్మకమైన వాడు, మోషే నమ్మకమైన వాడు, అబ్రహాము నమ్మకమైన వాడు. వారి జీవితాలన్నీ గమనించినట్లయితే ఒలీవ చెట్టంతా సౌందర్యవంతంగా ఉన్నాయి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే ఒలీవ చెట్టంత సౌందర్యం గలవారుగా ఉండాలంటున్నాడు. చెట్టుకు సౌందర్యమో, పచ్చదనమో, పూత పోయడము, తగిన కాలమందు పంట కాపు కాయడం, అలా పచ్చగా పూత పూస్తూ కాపు కాస్తూ వెట్ట కలిగిన భయమకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే దేవుని యందు నమ్మకం ఉంచువాడు అలా ఉంటాడంటాడండి. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మన నమ్మకం ఉంచి ఆత్మీయ సౌందర్యం కలవారుగా ఉండాలి. ఆ యొక్క చెట్టుకు కాపు ఎంత అందాన్ని ఇస్తుందో, పూత ఎంత అందాన్ని ఇస్తుందో, క్రైస్తవులకు కూడా అలాంటి సౌందర్యం కలవారుగా, అలాంటి లక్షణాలు కలవారుగా మనం కూడా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక అలాంటి లక్షణాలతో దేవుడు మనం చూసినప్పుడు మనందరం కూడా ఆత్మీయ సౌందర్యం కలిగిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు చిన్న మాటను మన విడుకలో దీవించి ఫలింప చేయనుగాక.